లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది సిబిఐ స్పెషల్ కోర్టు 4 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కేజ్రీవాల్. 2 వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును వెల్లడించింది. ఇవాల్టితో ఈడీ కస్టడీ ముగుస్తుండటంతో కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపునకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అన్నయ్య ఏప్రిల్ 1వ తారీఖు వరకు అంటే 4 రోజుల ఈడీ కస్టడీకి ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చారు. ఈడీ ఒక వారం రోజులు అంటే 7 రోజులు ఈడీ కస్టడీ పొడిగించాలంటూ అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించి పురోగతిలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన చాలామందిని కూడా కన్ఫ్రంటేషన్ విధానంలో విచారించాలి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి గోవా లీడర్లు ఒక 4 ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా పోటీ చేసినటువంటి వారి దగ్గర నుంచి గతంలో తాము విచారణ చేశాము. ఆ 4గురిని అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కన్ఫ్రంటేషన్ విధానంతో వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని సరిపోల్చుతూ విచారణ చేయాలి అనేటువంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నట్లుగా ఆధారాలు లేవు అనేటువంటి ఆరోపణలను ఈడీ కొట్టిపారేసింది. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి పాత్ర కావచ్చు, లేకపోతే మనీ ట్రయల్స్కి సంబంధించి ముఖ్యంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ సహా మా దగ్గర ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు ఈడీ తరఫున వాదనలు వినిపించినటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు. వీటికి సంబంధించిన చాలా అంశాలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ 6 రోజుల కస్టడీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదు. చాలా అంశాలను కూడా ఆయన తప్పించుకునే ధోరణిలోనే సమాధానాలు ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశామని చెప్తూనే ఆయన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఆయన తప్పించుకునే ధోరణితోటే ఆ స్టేట్మెంట్లు ఇచ్చారు. అలాగే విచారణకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి ఆయన ఫోన్లకు సంబంధించిన పాస్వర్డ్లను చెప్పేందుకు కూడా అరవింద్ కేజ్రీవాల్ నిరాకరిస్తున్నారు. ఆయనకు సంబంధించిన లాయర్ని సంప్రదించిన తర్వాత మాత్రమే వాటికి సంబంధించిన అంశాలను తెలుపుతానంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నారంటూ ఈడీ వాదనలు వినిపించింది. ఇక ఈ వాదనల సందర్భంగా స్వయంగా అరవింద్ కేజ్రీవాలే ఆయన వాదనలు వినిపించారు. ఆయనకు ఒక 5 నిమిషాల పాటు తన ఆర్గ్యుమెంట్స్ వినిపించేందుకు అనుమతి వచ్చింది. దాంతో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కొంతమంది అప్రూవర్స్గా మారినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిబిఐ దాఖలు చేసినటువంటి 31,000 పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్లో కావచ్చు, ఈడీకి సంబంధించి 25,000 పేజీలకు సంబంధించి ఛార్జ్షీట్లు అనేది కూడా ఫైల్ చేసింది. అందులో ఎక్కడ కూడా తనను గిల్టీగా తను తప్పు చేసినట్టుగా నిరూపించలేకపోయాయి. కేవలం ఒక అధికారి ఇచ్చినటువంటి అరవింద్ అనేటువంటి అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బేస్ చేసుకునే తనను అరెస్ట్ చేశారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఇవి సరిపోతాయా అనేటువంటి క్వశ్చన్ను కూడా ఆయన రేజ్ చేశారు. వాటితో పాటు ఈడీ పైన ప్రధానంగా ఆరోపణలు చేశారు. మనీ ట్రయల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈడీ ఎక్స్ట్రాక్షన్కు పాల్పడుతూ ఉంది అనేటువంటి ఆరోపణ చేశారు. వాటితో పాటు ఈడీకి 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి అరవింద్ కేజ్రీవాల్ని ఇందులో ఇరికించడము, ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన చేశారు. ఇక అప్రూవర్స్గా మారినటువంటి వారు స్వచ్ఛందంగా అప్రూవర్స్గా మారలేదు. ఈడీ బలవంతం మీదనే వారు అప్రూవర్స్గా మారారు. గతంలో మాగుంట రాఘవ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఎక్కడ కూడా తన పేరు లేదు. కానీ 7వసారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తనను బలవంతంగా తన పేరు చెప్పించేలాగా ఈడీ అధికారులు వ్యవహరించారు. దాంతో ఆయన 7వ స్టేట్మెంట్లో తనకు సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. వాటితో పాటు మరొక వైపు శరత్ చంద్రారెడ్డికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి డొనేషన్స్ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ పార్టీకి 55 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చారు. అది కూడా అరెస్ట్ అయిన తర్వాత మాత్రమే ఆయన ఇచ్చారు. ఇది ఇక్కడ జరుగుతుంది మనీ ట్రయలింగ్ అంతా అంటూ కూడా దీనిపైన ఈడీ విచారణ చేయాలంటూ కూడా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా పలుమార్లు ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో మా లిక్కర్ స్కామ్కు సంబంధం లేదు, ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదంటూ కూడా ఈడీ క్లారిటీ ఇచ్చింది. అయితే వీటన్నిటిపైన కూడా విచారణ జరపాలి. మనీ ట్రయల్ అనేది ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి అమలవుతున్నటువంటి తరుణంలో ఎక్కడ స్కామ్ జరగలేదు. ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో అప్పుడే దీంట్లో స్కామ్ అనేది జరిగినట్లుగా
ఆయన ఆరోపణలు చేశారు. అలాగే ఈడీ కస్టడీ 7 రోజుల పాటు కోరడం పట్ల కూడా ఆయన స్పందిస్తూ 7 రోజులు కాదు, ఎన్ని రోజులు ఈడీ కస్టడీ కావాలనుకుంటే అన్ని రోజులు ఈడీకి ఇవ్వండి, తనకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఈడీ కస్టడీకి తానేమి భయపడబోను అంటూ కూడా ఆయన స్పందించారు. ఇక కోర్టుకు ఎంటర్ అయ్యేటువంటి సమయంలో కూడా పొలిటికల్ గా చేసినటువంటి కుట్రలో భాగంగానే తనకు సంబంధించి ఈ కేసును ఇరికించారు. దాంతోపాటు ప్రజలు ఈ ఎంటైర్ వ్యవహారంలో ప్రజలే సరైనటువంటి సమాధానం చెప్తారు అంటూ కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఓవరాల్గా వాదనలు విన్న తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కొద్దిసేపు తీర్పును రిజర్వ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే తీర్పు ఆర్డర్ను కూడా చదివారు. ఒక 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈ 4 రోజుల పాటు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఉండబోతున్నారు. ఇకపై ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 4 లీడర్లతోటి వారికి సంబంధించినటువంటి కన్ఫ్రంటేషన్ చేయాలని కూడా ఈడీ భావిస్తూ ఉంది. దాంతోపాటు పంజాబ్కు సంబంధించిన కొంతమంది ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పింది. కాబట్టి వారిని కూడా కలిపి విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు చేసినటువంటి వాదనలపైన కూడా ఇటు ఈడీ తరపున న్యాయవాది తప్పుపట్టారు. ఇప్పటికే హైకోర్టులో కావచ్చు ఇదే రకమైనటువంటి వాదనలు అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించారు. అప్రోర్స్గా మారినటువంటి వారి స్టేట్మెంట్స్ శాంటిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ స్పెసిఫిక్గా ఏవైతే శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రావుకు సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తారో వాటికి సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఆ వాదనలు కూడా ఏవి కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా అయితే ప్రస్తుతానికైతే ఈడీ అధికారుల కస్టడీకి అరవింద్ కేజ్రీవాల్ మరొక 4 రోజులు ఉండబోతున్నారు. దీంట్లో పలు కీలకమైనటువంటి అంశాలపైన ముఖ్యంగా 100 కోట్లకు సంబంధించి ఆధారాలకు సంబంధించి ఫోన్లకు సంబంధించిన డేటా రిట్రీవిషన్ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఇతర నాయకులు ఏవైతే గోవాకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళతో కన్ఫ్రంటేషన్ విధానంలో ఈ అంశానికి సంబంధించిన విచారణ అనేది కూడా జరుగుతుంది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు కేజ్రీవాల్. What would you like to say on this? LG कह रहे सरकार जेल से नहीं चलेगी. ये पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. इनकी सरकार जो है वो जेल से नहीं चलेगी. What would you like to say on this? LG कह रहे सरकार जेल से नहीं